అప్పటి నుంచి 1600 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, మమ్మీస్ కి ఏదైనా పార్టీ ఇద్దామని చెప్పి నా చేతులతో హోమ్ మేడ్ పానీపూరి అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా పానీపూరి తిన్నాక మా మమ్మీస్ వాయిస్ వింటే మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగా నచ్చింది వాళ్ళకి. పూరి ఎలా చేసుకోవాలో ఏంటో వీడియో అయితే మొత్తం చూసేయండి. అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. ఇవాళ పానీపూరి చేద్దాం. హోమ్ మేడ్ పానీపూరి చేయాలంటే 3 మెథడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మెథడ్ అయితే బఠానీ చాట్ ని ఎలా బాయిల్ చేయాలి, ఎలా గ్రేవీ చేసుకోవాలో ఈ మెథడ్ లో అయితే చూసేద్దాం. అయితే బఠానీలు తీసుకొని ముందు రోజు రాత్రి అంతా నానబెట్టుకోవాలి. తర్వాత అయితే అప్పటికప్పుడు తినాలనిపించింది కాబట్టి మేమైతే ముందు రోజు నానబెట్టలేదు అనమాట. అప్పుడే కుక్కర్ లో వేసుకొని 4 టైమ్స్ వాష్ చేసుకొని 10 విజిల్స్ వరకు అయితే బాయిల్ చేసుకున్నాము. పొటాటోస్ వేసిన తర్వాత టర్మరిక్ పౌడర్ అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కుకింగ్ చేసుకుంటే వాటర్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వరకు, ఇలా 5 విజిల్స్ వచ్చాయి. అయితే అసలైన ప్రాసెస్ చూద్దాం. గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం జీరా కూడా యాడ్ చేసుకోండి. తర్వాత టమోటా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా అండ్ కొన్ని బాయిల్ చేసుకున్న బఠానీలు అండ్ కొద్దిగా పసుపు, కారం. బఠానీలను అయితే గ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో అయితే చేసుకోవాలన్నమాట. దానికి ఇక్కడ బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. మెదట్టు చూసేద్దాం. మరి మెదట్టు ఎలా పానీపూరిలో పానీని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. సిగిన్ని తీసుకుని దాంట్లో కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, ఒక కాకరకాయ, పుదీనా, కొంచెం సాల్ట్, జింజర్. మా దగ్గర అయితే పుదీనా జింజర్ వేయలేదు. ఇలా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకొని ఇవన్నీ గ్రీన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇవి పేస్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకొని కొద్దిగా చింతపండు తీసుకొని వాటర్ లో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత మనం పానీ తయారు చేసే గిన్నెలోకి పెట్టిన చింతపండును అయితే రసం కింద తీసుకొని పానీ చేసే గిన్నెలోకి అయితే ఆ చింతపండు రసాన్ని వేసుకున్నాక మనం గ్రీన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా అందులో వేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ ఉంటే మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని దాంట్లో టేస్ట్ ఫర్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక లెమన్ ఇంకా బాగుంటుంది టేస్ట్. మేమైతే లెమన్ కూడా వేసుకున్నాము, బట్ అవి క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. దానికి ఇక్కడ పానీపూరిలో చాట్ రెడీ అయింది, మనకి పానీ కూడా రెడీ అయింది. మరి మెథడ్ 3 ఎలాగో చూసేద్దాము. మెథడ్ పూరీలు అయితే మేము రెడీమేడ్ తీసుకున్నాము. మెథడ్ 3 పానీపూరిలో పూరీలు అయితే మేము రెడీమేడ్ తీసుకున్నామని చెప్పాం కదా, ఇంకా ఆయిల్ లో వేసుకొని ఆ పూరీలు అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాము. వీడియోలో వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే నేను సిక్ అవ్వడం వల్ల వీడియో ఎడిటింగ్ అయితే లేట్ అయింది. అలాగే నా వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. దానికి పూరీలు కూడా ఫ్రై చేసుకున్నాం అన్నమాట. పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేయడానికి హాల్లోకి అయితే తీసుకొచ్చాను. ఇవి తిన్నాక మా ఫ్యామిలీ రియాక్షన్ చూస్తే మామూలుగా లేదు. వాళ్ళ వాయిస్ లో మీరే వినేయండి. దానికి మా చిన్నక్క కోరిక అయితే నెరవేరింది. మా చిన్నక్క అయితే పానీపూరి తిందు, బట్ హోమ్ మేడ్ చేసిన వాళ్ళ అయితే టేస్ట్ చేసింది. టేస్ట్ అయితే తనకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇంట్లో పానీపూరి లవర్స్ అంటే ఇద్దరు. ఒకటి మా బుజ్జమ్మ అయితే, 2 మా కన్నయ్య అనమాట. వాళ్ళిద్దరికి పానీపూరి అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఈ పానీపూరి చూస్తే అయితే మా కన్నయ్య ఎప్పుడవుతుందో అని అడుగుతూనే ఉన్నాడు. ఫైనల్లీ వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇంకా మా వాళ్ళు మిస్ వాయిస్ టేస్ట్ ఎలా ఉందో వినేయండి. సూపర్ రసం, సూపర్ రసం, సూపర్ 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 పానీపూరి చాట్ రసం సూపర్. మనక పానీపూరి సూపర్, పానీపూరి సూపర్. పూరి చూసాక మా ఫ్యామిలీ వాళ్ళకైతే రియాక్షన్స్ మామూలుగా లేవు. పానీపూరితో మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ అయిపోయారు అనమాట. ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్.